అనంతపురం టీడీపీలో ఆధిపత్య పోరు జోరుగా సాగుతోంది. ఒకప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ, మరో మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు కూడా ఒకే నియోజకవర్గం కోసం పోటీలు పడుతున్నారు. తన కుమారుడి కోసం మాజీ ఎంపీ ప్రయత్నాలు చేస్తుంటే, మాజీ ఎమ్మెల్యే మాత్రం తానే మరోసారి పోటీ చేయాలని తహతహలాడుతున్నారు. పార్టీ అధినాయకత్వం మాత్రం ఇద్దరి విషయంలోనూ సంతృప్తిగా లేదని అంటున్నారు. ఇద్దరూ చెప్పింది వినకపోతే కొత్త అభ్యర్థులు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు టీడీపీ నేతలు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీలో పట్టు సాధించేందుకు వైరి వర్గాలు బాహాటంగా రచ్చకు దిగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ వర్ధంతిని ఇందుకు వేదికగా చేసుకున్నారు టీడీపీ నేతలు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఎప్పటినుంచో కొనసాగుతున్నాయి. వైకుంఠం ప్రభాకర్ చౌదరి 2014లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో జేసీ దివాకర్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఈ ఇద్దరు నేతలు ఎంపీ, ఎమ్మెల్యేగా ఉన్న ఆ 5 ఏళ్లు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ దెబ్బకు ఈ ఇద్దరు నేతలు దారుణంగా ఓడిపోయారు. దీంతో అనంతపురం సిటీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనంతపురం అర్బన్ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు జేసీ దివాకర్, వైకుంఠం వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. మరోసారి తనకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి టీడీపీ అధినేత చంద్రబాబును కోరుతున్నారు. మరోవైపు సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి ఈసారి తనకు అనంతపురం అర్బన్ అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరుతున్నారు. దీంతో వైకుంఠం ప్రభాకర్ చౌదరి, జేసీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతోంది. ఎన్టీఆర్ వర్ధంతి రోజున నిర్వహించిన కార్యక్రమంలో ఈ రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. నువ్వెంతంటే నువ్వెంత అంటూ పరస్పరం వాగ్వాదం చేసుకున్న జేసీ, వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ నేతకే టికెట్ వస్తుందంటూ గొడవకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎన్టీఆర్కు నివాళులర్పించే సమయంలో టీడీపీ నేతలు ఇలా ఆయన విగ్రహం ఎదుటే తన్నుకోవడం పట్ల పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని సామాన్య కార్యకర్తలు ఇరు వర్గాలపైన మండిపడుతున్నారు. రెండు 2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఉరవకొండ, హిందూపురం నియోజకవర్గాలు మినహా అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. రాయలసీమ మొత్తానికి టీడీపీ గెలిచినవి కేవలం 3 స్థానాలు మాత్రమే. కడప, కర్నూలు జిల్లాల్లో టీడీపీ బోని కొట్టలేకపోయింది. చిత్తూరు జిల్లాలో ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గెలిచారు. ఇంత దారుణంగా ఓడిపోయిన రాయలసీమలో వచ్చే ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని టీడీపీ అధినేత పట్టుదలగా ఉన్నారు. అయితే కొద్దిపాటి ఆశలు ఉన్నాయనుకుంటోన్న అనంతపురం జిల్లాలో నేతల మధ్య కీచులాటలు పార్టీ అధినేతకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అనంతపురంలో జేసీ బ్రదర్స్ హవా అయిపోయింది. ఇప్పుడు వారి పేరు చెబితేనే ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జేసీ బ్రదర్స్ పట్ల వ్యతిరేకతకు తోడు జేసీ బ్రదర్స్ నడిపే ట్రావెల్స్లో అక్రమాలు చేసి దొరికిపోవడం, వాటిపై కేసులు నమోదు కావడంతో జేసీ సోదరుల అనుచరులు కూడా వారికి దూరం అవుతూ వచ్చారు. చాలామంది వైసీపీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే పరిస్థితి లేదనుకున్న దివాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డిని బరిలో దించాలని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లోనే తన సోదరుని కుమారుడు పవన్ కుమార్ అనంతపురం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.